ముఖ్యంగా చూసాం గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను, ఈ కూటమి ప్రభుత్వం యొక్క కుయుక్తులను. ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్రంలో ఈ 4 రోజుల్లోనే ధరలు ఏ విధంగా పెరిగిపోయాయి, ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఎక్కడికెక్కడికి ఏ రకంగా ప్రయాణాలు చేయలేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ అనేది ముందస్తు వారు చర్యలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మేము విజనరీ 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 అని చెప్తా ఉంటారు. వాళ్ళు విజనరీ ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడంలో విజనరీ ఉంది, ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడంలో విజనరీ ఉంది, ఈ రాష్ట్రంలో సంపదను ఏ విధంగా దోచుకోవడంలో విజనరీ ఉంది, ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలు తెస్తున్నట్టు అభూత కల్పన కల్పించడంలో విజనరీ ఉంది. ఈ రోజుకి రాజధాని నిర్మాణం అనేది అది ఒక మహాయజ్ఞంగా చూపిస్తూ దాని మీద మిగతా ఎవరికి దళితులకి ప్రవేశం లేనట్టుగా అక్కడ ఎక్కడ కూడా వారు చూపిస్తున్న దాని మీద విజనరీ ఉంది. ఎందుకంటే హైటెక్లో ఉండాలని అక్కడ రాజధాని నిర్మాణం, ఇక్కడ ఈ కృత్రిమ కరువు అని చెప్తా ఉన్నారు. అది ఎందుకని ఇది కల్పించారు తెలియదు. డబుల్ ఇంజిన్ ఉంటే బాగుంటుంది, డబుల్ ఇంజిన్ ఉంటే బాగుంటుంది. నిన్నగాక మన తమిళనాడు కూడా పోయి ప్రచారం చేసి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ డబుల్ ఇంజిన్ అంటే ఈ డబుల్ ఇంజిన్ లేని సింగిల్ ఇంజిన్లన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వీటిలన్నింటిలో ఎక్కడ ఈ డీజిల్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు. ఇంకా ఇక్కడికంటే కూడా తక్కువ ధరలోనే వారు డీజిల్, పెట్రోల్ ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పే ఈ కూటమి ప్రభుత్వం అధిక ధరలకు అమ్ముతూ రేపు అంటే ప్రజల్లో ఉన్న ఆందోళన కూడా దీనికి ముఖ్య కారణం. రేపు ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన వెంటనే పెంచుతారనే ఒక ఆందోళన, దాన్ని ముందుగా ప్రజలకి ఒక భరోసా కల్పించాల్సిన వ్యక్తి ఉన్నారు. ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డు ఉండకూడదు, అట్లా ఉంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని ఎవరు మాట్లాడాలని? ఆయిల్ కంపెనీలతోటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావి. అధికారులు ఏం చెప్తారు? ఎక్కడ నో స్టాక్ బోర్డు లేదు, మేము ఎక్కడ కూడా టోల్ ఫ్రీ నమ్మలు. ఏ టోల్ ఫ్రీ స్పందించలా. నేను చూశాను కావలిలో, నేను నా వెహికల్కి డీజిల్ కొట్టించుకునేదానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాను చూస్తా ఉన్నాం కళ్ళ ముందు. పాపం సుదూర ప్రాంతాల నుంచి చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని రాత్రి 12 గంటలకి 1 గంట కూడా అక్కడికి వస్తే డీజిల్ లేదని వాళ్ళు అంటా ఉంటే వాళ్ళు ప్రాధాయపడతా ఉంటే చివరికి 500లకు కొడతా ఉంటే 500కి హైదరాబాద్ ఏ విధంగా పోతారో తెలియదు. వాళ్ళ బాధల కష్టాలు ఎవరికి చెప్పాలో తెలియదు. ప్రతి బంకులో కూడా ఒక 2-3 రోజుల ముందు కూడా 500 రూపాయలకే కొడతా, ఎవరైనా కొడతా ఉంటే 500 రూపాయలకు ఆయన ఎంత దూరం పోతాడో తెలియదు. 200 రూపాయలకి పెట్రోల్ ఇస్తామంటారు. ఇదేమన్నా రేషనా? ఎట్టాగు రేషన్ షాపుల్లో కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు, ఆ రేషన్ సరుకులు సక్రమంగా ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా చూస్తూ ఉన్నాం. ఈ రేషన్ బియ్యం ఎక్కడ పట్టినా టన్నులు పట్టుకుంటా ఉన్నారని గతంలో చూసాం. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు. ఆ విధంగా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అక్రమార్కులు ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారో ఈరోజు ఒక దుష్ట పరిపాలన జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్రెడిట్ చోరీ అన్నట్టు ఏది చేసినా మేమే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఏ నిర్ణయానికి వీరు ఈరోజు టైటిల్ వేసుకునే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యంగా కావల్లో నిన్న చూసాం డాట్ ల్యాండ్స్ మీద. ఈ రాష్ట్రంలోనే 1,00,000 ఎకరాలు డాట్ ల్యాండ్స్లోంచి తీసేసి ఎప్పుడో కొనుక్కున్న భూములకి వారు చుక్కల భూమిలో ఉంటే ఆ కుటుంబాలకి వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు కాక వాళ్ళ ఉద్యోగాలకో వ్యాపారాలకో డబ్బులు లేక అమ్ముకునేదానికి ఇబ్బందులు పడుతున్న పేదలను చూసి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాట్ ల్యాండ్స్ ఎత్తేసే కార్యక్రమాన్ని ముందుగా కావలిలోనే ఆ డాట్ ల్యాండ్స్ ఎత్తేసే కార్యక్రమాన్ని బహిరంగ సభ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వెంగళరావు నగర్లో ప్రత్యేకంగా వెంగళరావు నగర్ మొత్తము ఆ రోజు గవర్నమెంట్ అక్వైర్ చేసుకున్నప్పుడు
ఫారెస్ట్ నుంచి దాన్ని సపరేట్ చేసేదానికోసం ఎవరు ఇచ్చినా ఆదరిస్తారు, అభిమానిస్తారు. మేము చేసినది మీరు చేసుకున్నట్టు చెప్పుకుంటే ప్రజల్లో సిగ్గుచేటది. మీరు కొత్తగా ఏదైనా చేయండి, ప్రజలకు మంచి చేయండి. ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది. నిన్న చూసాం. ఈ రోజుకి ముఖ్యంగా ఈరోజు ఇది ఫ్రీ కావడానికి కారణం కూడా ఏది, డీజిల్ పెట్రోల్ కొరతని, ఈ కృత్రిమ కొరతని ఎత్తివేసేదానికి రాత్రి వరకు కూడా మీడియా సాక్షి అందరూ ఉన్నారు. మీ మీడియా పనులు పట్టాలన్నా కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఇది ఎత్తడానికి కారణం నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు. మేము ప్రత్యక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతుంది, ప్రతి పెట్రోల్ బంకును సందర్శించి మేము ఉన్నాం, ప్రజల తరఫున పోరాడతామని చెప్పిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఈ కావలి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి అక్రమం మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.